బొబ్బిలిలో అభివృద్ధి ఏ రకంగా సాగుతోంది, ప్రజల వద్ద ఉన్న సమస్యలేంటి, ఇదే అంశం గురించి ఇవాళ ఆంధ్ర ఎక్స్ప్రెస్ లో డిబేట్ చేయబోతున్నాం. అండ్ ఇవాళ డిబేట్ లో మనతో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మనతో ఉన్నారు. జగదీష్ గారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు సెంబంగి చిన్న అప్పల్ నాయుడు, ఎక్స్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు ఎడ్ల ఆదిరాజు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అలాగే లోక్ సత్తా పార్టీ నుంచి భీశెట్టి బాబ్జీ, లోక్ సత్తా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు ఇవాళ డిస్కషన్. రైట్, ముందుగా మన డిస్కషన్ ని కొనసాగిద్దాం. జగదీష్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తే అసలు బేసిక్ గా మనకున్న మౌలిక సదుపాయాల గురించి డిబేట్ స్టార్ట్ చేస్తే వాటర్ ప్రాబ్లం ఇస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం విచ్ హెస్ బీన్ సీన్. దీనికి సంబంధించి మీరు ఏ వివరణ ఇస్తారు? నాగావళి అనేది పెరీనియల్ రివర్. ఆ రివర్ నుంచి వాటర్ అంతా సముద్రంలోకి వెళ్తా ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాల్సింది. 2003లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దానికి ఫౌండేషన్ వేస్తే తర్వాత 10 years ఇట్ వాజ్ లెఫ్ట్ ఓవర్. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 2014లో వచ్చిన తర్వాత 2015కే ఆగస్టుకే కంప్లీట్ చేసి 1,20,000 హెక్టార్లకు నీళ్ళు ఇవ్వటమే కాకుండా మేజర్ టౌన్స్ అన్నిటికీ కూడా ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. సో మక్కువ, పాచిపెంట, కురుపాం ఇలాంటి ప్లేసెస్ లో వాటర్ ప్రాబ్లం లేదంటారా మీరు? ట్రైబల్ ఏరియాలో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. yes, ట్రైబల్ ఏరియాలో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో అడ్రస్ దట్ ప్రాబ్లం నౌ. యా, దాని గురించి ఏంటంటే గ్రావిటీ మీద నీళ్ళు ఇచ్చేయడానికి దాదాపు 100 విలేజెస్కి లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత 100 విలేజెస్కి ఇవాళ ఏదైతే మీరు చెప్పారో పాచిపెంట కానీ, కురుపాం కానీ, గుమలక్ష్మీపురం కానీ, జిఎం వలస కానీ ఇలా ట్రైబల్ ఏరియా అంతటి కూడా ఇవాళ నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. స్టిల్ తాగునీరు ప్రాబ్లం సమస్య లేదంటారా? దెర్ ఇస్ ఎ ప్రాబ్లం స్టిల్. yes, బట్ ఆల్ థింగ్స్ క్యాన్ బి డన్ ఇన్ ఏ వన్ డే. సో ఇట్స్ గోయింగ్ ఆన్. వీ హ్యావ్ టేకెన్ మచ్ మోర్ కేర్. అందుకే ఏంటంటే అందువల్ల ఏంటంటే చాలా వరకు మిటిగేట్ అయింది. రైట్. సో అప్పల్ నాయుడు గారు ఏకీభవిస్తారా ఈ స్టేట్మెంట్ తో? అసలు పరిస్థితి ఏమని చెప్తారు మీరు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గారు అయినటువంటి జగదీష్ తాలూకా స్టేట్మెంట్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాంతాలే కాదు, బొబ్బిలి లాంటి పట్టణంలో కానీ, ఈ గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ మండలాల్లో కానీ ఇవాళ కూడా మంచినీళ్ళు అందనటువంటి పరిస్థితి ఉంది. ఇదే బొబ్బిల్లో 7 రోజులకి 8 రోజులకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పొజిషన్ తీసుకుంటే రోజు తప్పించి రోజు ఇస్తే గానీ మంచినీళ్ళు లేదు. ఇందాక జగదీష్ గారు ఒక మాట అన్నారు, నథింగ్ క్యాన్ బి డన్ ఇన్ అ సింగిల్ డే అన్నారు. అంటే గతం కంటే ఇప్పటికి పరిస్థితి ఏమన్నా మెరుగ్గా ఉందా లేదా అన్నది ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం. గతం కంటే ఇప్పుడు ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితి ఈ బొబ్బిలికి అయితే ఏర్పడింది. రైట్ రైట్. ఆదిరాజ్ గారు, మీ స్టేట్మెంట్ ఏంటి? గతం కంటే అధ్వానంగా ఉందా, గతం కంటే మెరుగ్గా ఉందా? మీరు కాంగ్రెస్ అని మాట్లాడద్దు, ఇక్కడ ఉన్న ఒక వ్యక్తిగా, ఇక్కడ లోకలైట్ గా సమాధానం చెప్పండి. జగదీష్ గారు చెప్పినట్టు ఓవర్ నైట్ అయిపోయావు కావు, దీనికి ఒక విజన్ ఉండాలి. గడిచిన కాలంలో ఓ వాసిరెడ్డి, ఓ కృష్ణమూర్తి నాయుడు గారని కొంతమంది పేర్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి అంటాం. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పునాదిరా వేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ గవర్నమెంట్ మధ్యలో 10 ఏళ్ళు మీ గవర్నమెంట్ లో పట్టించుకోలేదు అన్నది స్పష్టంగా ఆయన చెప్పిన మాట. అదే చెప్తున్నా. అంటే ఇవన్నీ కూడా ఓవర్ నైట్ కావు, కానీ పరిపాలించే పాలకులకి ఒక మంచి విషన్ ఉండాలి. ఈ ఇష్యూస్ని అంటే ఆ 10 ఏళ్లలో కాంగ్రెస్ కూడా లేదంటారు? ఖచ్చితంగా చేసాం మేము. ఇవాళ వారు చెప్తున్నటువంటి తోటపల్లిని 90% మేము చేస్తే ఓ 10% తెలుగుదేశం వాళ్ళు చేసి మేము చేసామని చెప్పుకుంటాం. అవునా? అవును కదా. అంటే తోటపల్లి రిజర్వాయర్ ఓపెనింగ్ చేసిందే చంద్రబాబు అన్నది ఇప్పుడే మీ ముందరే చెప్పారు. మొదలైన అంటే ఇంకా పొలిటికల్ విమర్శించినట్టు ఫౌండేషన్ వేసింది, ఇనాగ్రేట్ చేసింది, అవునా కాదని అడగండి. సరే, మీరు ఆ మాటకు వస్తే ఇల్లాలికిన వెంటనే పండగ కాదు, అది కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. వి హావ్ టు ఆల్సో యాక్సెప్ట్ దట్. నేననేది ఏంటంటే వాళ్ళు మొదటి పునాది వేశారు, నేను కాదనలా, కానీ దాన్ని ఒక దీక్షగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని చేయాలన్నటువంటి పట్టుదలతో ఒక్క తోటపల్లే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఖచ్చితమైనటువంటి ధనయజ్ఞం అయ్యిందో అందరికీ తెలుసు. ధనయజ్ఞం గురించి మాట్లాడితే ఇంకా మనం చాలా చరిత్ర పుటాల్లోకి వెళ్ళాలి. నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ లో మీరు ఏదైతే విజన్ ఉండాలి అని చెప్తున్నారు, చేసింది తోటపల్లి రిజర్వాయర్ పూర్తయిందా?
అమ్మ మేము హయాంలో మోర్ దాన్ 80% మేము దాన్ని సో 100% అవలా అవలా ఒకరు ఎట్లా అయిపోతుంది? మీరు 5 ఏళ్ళు టెన్యూర్ ఇచ్చినప్పుడు 10 ఇయర్స్ అయిపోయే పరిస్థితి కొన్ని 10 years అని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మానసపుత్రిగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులందరూ కూడా సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్ళలో 2004 నుండి 14 వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకే రాష్ట్రంలో కానీ ఇంకే ప్రాంతంలో కానీ ఉన్నాయని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. దయచేసి చెప్పండి. అంటే నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఒకప్పుడుతో పోలిస్తే బెటర్గా ఉందా, అధ్వానంగా ఉందా, అదే స్థాయిలో ఉందా? అది ప్రజలైతే తాగునీటి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడైతే 1 వీక్ ఎట్లా బొబ్బిలి ప్రాంతాల్లో వస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా మినిమం 3 రోజులు ఒక్కొక్కసారి ఆల్టర్నేట్ డేస్ లో బొబ్బిలిలో కూడా తాగునీరు అందని పరిస్థితి అంటారు. అప్పలనాయుడు గారు కూడా ఇందాక అదే చెప్పారు. రైట్ బాబ్జీ గారు మీరేం చెప్తారు? విజయనగరం జిల్లాలో మీరు ప్రారంభంలో ఒక సామెత మొదలు పెట్టారు. మంచినీళ్ళ కోసం ముందు మాట్లాడే కన్నా మంచినీళ్ళు లేని గ్రామం అయితే విజయనగరం జిల్లాలో ఉన్నదో లేదో కానీ మద్యం లేని గ్రామం అయితే విజయనగరం జిల్లాలో లేదు. ఇది గొప్ప జిల్లాగా మద్యం అమ్మకాల్లో కీలకమైన స్థానంలోకి వచ్చింది. రెండు వారు చెప్పింది వీరు చెప్పింది. తోటపల్లి కానీ జంజావతి కానీ పెద్దగడ్డ కానీ ఆడారగడ్డ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాటిపూడి కానీ అన్నీ ఎండిపోయి ఉన్నాయి. జనానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేవు. అన్నిటికన్నా గారు తోటపల్లి ఎండిపోయిందంటే మాత్రం అది మరి ఎండిపోతే నీళ్ళు ఎందుకు రాలేదు? పార్వతీపురం నీళ్ళు రాలేదు, మరి బొబ్బులు నీళ్ళు రాలేదు, మరి సాలూరు లేవు, మరి విజయనగరం లేదు. ఒక దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావాలి కదా. రెండో విషయం చేయాలని మాట్లాడితే చెప్పలేం కానీ రెండో విషయం జంజావతిలో కేవలం 3 గ్రామాల సమస్య ఒరిస్సాతోటి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాదాపుగా ఈ రోజు ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. తాగునీరు విషయంలో ప్రజలు నీళ్లు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం జిల్లాలో 100% ప్రజలకు మంచినీళ్ళు అందించే పరిస్థితి లేదు. 4 మున్సిపాలిటీలు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, విజయనగరంలో 2-3 రోజులకైనా సరే మంచినీళ్ళు వస్తాయని చెప్పలేని స్థితి ఉంది. అయితే దీనికి సగం పరిపాలనలో లోపం అయితే, 2 జరుగుతున్న పరిణామాలు, వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు కూడా దీనికి మనం నింద వేయాల్సినటువంటి అవసరం ఉంది. నేతలు చెప్తున్న మాటల్లో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది ఇక్కడున్న ప్రజలు వాళ్లే డిసైడ్ చేస్తారు. సో ఇక్కడున్న మీ అందరికీ ఇప్పుడు జరిగిన చర్చ మీరు విన్నారు. తాగునీటి సమస్య మన ప్రాంతాలలో బొబ్బిలి కానీ, సాలూరు కానీ, పార్వతీపురం కానీ ఇట్లా ఈ 4 నియోజకవర్గాలలో టోటల్ గా ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా? ఈ తాగునీటి సమస్య అనేది జగదీష్ గారు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు రాళ్ళు వేస్తాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా దగ్గర రాళ్ళు వేశారు. ఇవాళ భోగాపురం రాళ్ళు వేశారు. రాళ్ళకే ఆయన పరిమితి తప్ప కార్యాచరణలో ఆ పథకం అమలు జరుగుతుందా లేదనేది దాంట్లో మాత్రం అజిల్లంత దూరంలో ఉంటాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆయన వైఎస్ఆర్ కండువా వేసుకున్నారు, వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుతున్నారు. ఒకటే నేను సూటిగా అడుగుతా ఉన్నా, తోటపల్లి ప్రాజెక్టుని ఎవరు పూర్తి చేశారో చెప్పండి. తోటపల్లి ప్రాజెక్టుని ఎవరు పూర్తి చేశారో, ఎవరు నీళ్లు ఇచ్చారో చెప్పండి. మీరు బొబ్బిలి నియోజకవర్గంలో కూడా తాగునీటి సమస్య లేదు అన్నది జగదీష్ గారు చెప్తున్న మాట. తాగునీటి సమస్య బొబ్బిల్లో ఉంది. తాగునీటి వార్డులో 2-3 రోజులకైతే కానీ కొలాయిలు రావు. కొన్ని గతంలోనే ఇప్పుడు ప్రెజెంట్ డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ కొలాయి వస్తుంది, కానీ అప్పుగా ఉన్నట్టు దగ్గర కొలాయిలు రావట్లేదు. బొబ్బిల్లో ఈవేళ మున్సిపాలిటీలో 37 చెరువులు ఉన్నాయి. 37 చెరువుల్ని కూడా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఫాలోవర్స్ దాన్ని ఆక్రమించుకొని ఇంకుడు గొయ్యలని గవర్నమెంట్ పెడుతుంది కదా. మరి అలాంటి చెరువుల్లో కబ్జా చేసి రియల్ ఎస్టేట్లు వేసి రోడ్లు వేసి అమ్ముకుంటున్నారు. మరి ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఏసీబీలో వచ్చింది ఇవాళ పేపర్లో. ఒక కమిషనర్ ముద్దాయి కాదు కదా. కమిషనర్ ముద్దాయి అని అంటే దానికి కౌన్సిల్ ఆమోదం చేస్తే కానీ ఆ గ్రాంట్ రిలీజ్ కాదు. రియల్ ఎస్టేట్ కానీ నిధులు కానీ ఏవైనా సుప్రీం కౌన్సిల్, అంటే కౌన్సిల్ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకో. బొబ్బిలిలో కూడా తాగునీరు సమస్య ఉంది. పైపెచ్చు చెరువుల్ని సైతం మీ పార్టీ నేతలు ఆక్రమిస్తున్నారు అన్నది ఆయన చెప్పిన మాట. నేను ఇందాకే చెప్పాను మేడం, ఒకరోజే టోటల్గా ఇదేమైనా అదృశ్యహస్తం కాదు, ఒకరోజే మార్చేయటానికి మేము ఇంప్రూవ్ చేస్తామని చెప్తా ఉన్నాం. రిగార్డింగ్ అదర్ థింగ్స్ గురించి అయితే అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ అవన్నీ ఉంటుంటాయి. మనం ఆ ఇష్యూలోకి వెళ్ళాలంటే ఆ ఇష్యూలోకి వెళ్దాం. మౌలిక వసతులు ఏదైతే మనం మాట్లాడదాం అనుకున్నామో, వాటర్ ప్రాబ్లమ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్.
దాని తర్వాత ఫాలోడ్ విత్ ట్రైబల్ ఏరియాస్లో ముఖ్యంగా ప్రజలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే కనీసం వాళ్ళు తక్షణమే హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక సరైన హాస్పిటల్ ఉందా, అంబులెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇంకా డోలీలోనే ప్రజలు మోసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ ప్రెగ్నెంట్ ఫీడర్ అంబులెన్స్ అని మోటార్ సైకిల్ కి అంబులెన్స్ పెట్టి ట్రైబల్ ఏరియాలో వీఆర్ సర్వింగ్ ఇట్. అది ఎన్ని మోటార్ ఫీడర్ సైకిల్ అంబులెన్స్ ఎన్ని వస్తాయండి? ప్రతి దగ్గర ఉంటుందండి అది. అది బాబ్జీ గారు, చెప్పండి. మనకున్న పాపులేషన్ ఉత్తరాంధ్రలో 10.33% గిరిజనులు ఉన్నారు. అందులో 7.2% ఒక విజయనగరం జిల్లాలోనే ఉన్నారు. మీరు పెట్టింది అది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక మోటార్ సైకిల్ పెడితే సరిపోద్దా? ఒక్క మోటార్ సైకిల్ ఎట్లా మాట్లాడతారు? మీరు అలా అది కాదు కావాల్సింది, అది కాదు కావాల్సింది, మోటార్ సైకిల్ అది అంటారా? కాదు కావాల్సింది. కావాల్సింది ఈ రోజు 108 పనిచేయట్లేదు మేడం. ఈ రోజు 108 లేదు, అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. I'm not concluding it. I'm also taking your opinion. చెప్పండి. We want statistics today. We want statistics. మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి, నేను క్లియర్ గా చెప్తున్నాను. చూపించండి మీ statistics. అది తప్పైతే మీరు మాట్లాడండి జగదీష్ గారు. ఆయన చెప్తున్న దాంట్లో కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు జీవో ఇష్యూ చేశారు, 100 పడకల ఆసుపత్రిని 150 చేశారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, బొబ్బుల్లో 30ని 50 చేశారు, మరి ఎందుకు దీన్ని 100 చేయరు ఇక్కడ ఆసుపత్రిని అడుగుతున్నాను నేను. ఇక్కడ వెరీ లాజికల్ పాయింట్, వెరీ లాజికల్ జిల్లా ఏర్పడింది. మీరు ఈ రోజు వైద్య ఆరోగ్యం కోసం మాట్లాడడానికి లేదు. ఫీడర్ అంబులెన్స్లు ఉన్నాయి, ఎన్ని ఫీడర్ అంబులెన్స్లు ఉన్నాయి? ఫీడర్ అంబులెన్స్ లో ప్రతి మండలానికి కూడా ట్రైబల్ ఏరియాలో 4 ఉన్నాయండి. ఇందాకే ఆయన చెప్పారు, బేసిక్ గా గిరిజన్ పాపులేషన్ ఉన్న దాంట్లో మెజారిటీ పోర్షన్ ఇస్ ఇన్ దిస్ ప్లేస్. అలాంటి దానికి మండలానికి 4 అంబులెన్స్లు సరిపోతాయి. మండల్లో దేర్ ఆర్ సో మెనీ పిహెచ్సిస్. వన్ సెకండ్ ఐ ఆల్సో టేక్ యువర్ ఒపీనియన్. మీతో కూడా మాట్లాడతాను. వన్ సెకండ్ మేడం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఫీడర్ అంబులెన్స్ ఓన్లీ టు ఫెచ్ ద పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ ఏరియా, హిల్ ఏరియా నుంచి ప్లేన్ ఏరియా తెచ్చే వరకే. మేబీ క్యాటరింగ్ అరౌట్ 5 to 5 kilometers బిట్వీన్ 0 to 5 kilometers. అసలు ఎలా తెలుస్తుందండి అంత కొండ ప్రాంతాల్లో కనీసం అంబులెన్స్ ఫోన్ చేయడానికి కనీసం సెల్ ఫోన్? వైద్య ఆరోగ్య శాఖలో ఇంత పొటెన్షియాలిటీ ఉంటే గత సంవత్సరం నవంబర్ 6వ తారీఖున ఒక గిరిజన మహిళ రోడ్డు పైన ఎందుకు ప్రసవించింది నేను జగదీష్ గారిని అడుగుతున్నాను. అట్లాగే మరి పాచిపెంట ఏరియాలో డోలీ మీద ఎందుకు తీసుకొచ్చారని ఒక అమ్మాయిని అడుగుతున్నాను నేను. ఆ తీసుకొచ్చిన బిడ్డని 8 గంటలు పట్టింది. మీ టీవీ నైన్లో మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ స్టోరీ వచ్చింది. నేను జగదీష్ గారిని ఏమడుగుతున్నానంటే వారు అంటే మీరు మొత్తం అంతా అది సరిపోదు. మార్చేయమంటారా? మొత్తం మార్చేయమంటారా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇది పాసిబిలిటీ ఉందా? దానికి ఒకేసారి టోటల్ గా 1,50,000 కోట్ల బడ్జెట్ లో 2.5% పాసిబిలిటీ ఉందా? హ్యూమన్ పాసిబిలిటీ ఉందా చెప్పండి. ఎస్పెషల్లీ మెడికల్ హెల్త్ ఫెసిలిటీస్ కోసం మీరు ఈసారి బడ్జెట్ లో ఎంత కేటాయించారు? లాస్ట్ టైం కంటే ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ ఎంత? మీరు చేసే పనుల్లో పురోగతి చూపించారు. నేను చెప్తాను. లైఫ్ సైకిల్ సిన్స్ ద కన్సెప్షన్ నుంచి till the last breath దాకా కూడా we are taking every step. there are so many programs ఉన్నాయి. ఈవెన్ కన్సెప్షన్ నుంచి లాస్ట్ బ్రెత్ దాకా we are taking every care. ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి దాన్ని. సో హాస్పిటల్స్ ఉన్నాయా? అంబులెన్సెస్, హాస్పిటల్స్. హాస్పిటల్స్ ఎక్కడ ఉంది హాస్పిటల్? ఇక్కడ ఈ జిల్లాలో ఈ రోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి మెడికల్ కాలేజ్ చేసాం. ఏరియా హాస్పిటల్స్ అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేసాం. 50 బెడెడ్ ఉంటే 100 బెడెడ్ చేసాం. ట్రైబల్ ఏరియాలో కూడా ఉన్నాయి. మలేరియా ఒకప్పుడు హైలీ ప్రోన్ ఏరియా, దిస్ ఏరియా ఇవాళ మలేరియా ఇస్ వెరీ వెరీ లెస్. ఐ డోంట్ సే దట్ మలేరియా తగ్గింది, స్వైన్ ఫ్లూ పెరిగిందండి. సరే, దానికి కూడా బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అంటే దాన్ని కూడా రైట్. మీరు ఏదైనా విమర్శించుకుంటే అది కన్స్ట్రక్టివ్ గా విమర్శించండి, అర్థంగా విమర్శించడానికి ఇది ప్లాట్ఫామ్ కాదు కదా. చెప్పేది ఒక్క పాయింట్ మేడం, జగదీష్ గారు చెప్తున్నటువంటి అప్గ్రేడేషన్ కి నేను స్వాగతిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అప్గ్రేడేషన్ లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అంటే 100 అన్న ఒక్క నిమిషం 100 to 150 హాస్పిటల్ చేయండి, ఏమైనా చేయండి. ఇక్కడ మంత్రి గారు ఉన్న హాస్పిటల్ 30ని 50 చేశారు, 100 ఎందుకు చేయరని అడుగుతున్నాను నేను. 100 ఎందుకు చేయరు? మంత్రి గారు ఉన్నారు, ఒకటి 2 మీరు అప్గ్రేడ్ చేస్తున్నారు. స్టాఫ్ ఎప్పుడు వస్తారు? స్టాఫ్ ఎప్పుడు జరుగుతుంది? అంటే ఏది ఎక్కడున్నారు? ఉంటే స్వైన్ ఫ్లూ మరణాలు. రైట్. ఇక్కడున్న పబ్లిక్ మీరు ఎవరైనా రియాక్ట్ అవ్వచ్చు. ఇక్కడున్న హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడున్న స్టాఫ్ పరిస్థితి ఏంటి? టైఫాయిడ్ అనేది ఎక్కడ వస్తుందంటే మురుగు కాలువల వల్ల, హరిజనులు గిరిజనులు ఉన్న ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల, కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది మేడం. మేము హాస్పిటల్లో డాక్టర్స్ సిబ్బంది సరిగ్గా టైంకి రావట్లేదని చెప్పి 3 రోజులు మేము నిఘా పెట్టాం. ఒక టీం మేము వర్క్ చేస్తే మేము అది బయట పెడితే మమ్మల్ని అరెస్టులు చేయించారు. ఇదే ప్రభుత్వం మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని దౌర్జన్యంగా మా మీద దాడి చేసి తిరిగి మాది తప్పని చెప్పి ఈ ప్రభుత్వం అధికారులు అందరూ కలిసి మా మీద దూషించి మమ్మల్ని బొబ్బిలి మున్సిపాలిటీలో
నేను ప్రతిదీ కూడా ఆర్టీ యాక్ట్ కింద యాక్ట్ పెట్టి ప్రతి ఇష్యూ బయట తీసి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి వీళ్ళని బయటపడుతున్నానని చెప్పి నా మీద 50 నుంచి 55 మంది సిబ్బంది అటాక్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు సిబ్బంది. మరి ఇటువంటి ప్రభుత్వంలో ఈ అవినీతి చాలా జరుగుతూ ఉంది. సో మౌలిక వసతుల గురించి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, బేసిక్ కమ్యూనిటీస్, ఎవరైనా సరే సంతోషంగా ఉండడానికి, ఈ బేసిక్ కమ్యూనిటీస్ గురించే అధికార పార్టీ ప్రతినిధులు గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. విపక్షాలు, ప్రతిపక్షాలు, ప్రజలు అవి సరిపోవట్లేదు, ఇంకా కావాల్సిందే. ఆ అవసరం గుర్తిస్తే అధికార పార్టీకి ఇవాళ ఒకళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు, కానీ ప్రజల్ని ఉపయోగపడే అలాంటి సమస్యలను కనుక అడ్రస్ చేస్తేనే అప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి కనిపిస్తుంది అన్నది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ చేసుకొని నోట్ చేయాల్సిన పాయింట్. మరో ఇంపార్టెంట్ పాయింట్ టు బి అడ్రస్డ్ ఇక్కడ అంటే ఆటో నగర్ లేకపోవడం. ముఖ్యంగా సాలూరు అనే ప్రాంతంలో విజయవాడ తర్వాత అత్యధిక సంఖ్యలో లారీలు ఉన్న ప్లేస్ ఏది అంటే ఇమ్మీడియట్గా సాలూరు అని రెస్పాండ్ అవుతారు. కానీ ఈ ప్లేస్లో ఆటో నగర్ ఎందుకు లేదు, దానికి ఉన్న కారణాలేంటి? ఒకవేళ ఆటో నగర్ ఉండుంటే కార్మికుల సమస్యల దగ్గర నుంచి, ఉపాధి పొందే సమస్యల దగ్గర నుంచి ఇలా అనేకమైన క్వశ్చన్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఆటో నగర్ లేకపోవడం వల్ల కార్మికుల ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోవడం కానీ, ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నా ఇవ్వలేని స్థాయిలో ఉన్నందుకు ఇక్కడ యూత్ కూడా ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ ఉన్న రాజకీయ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. బాబ్జీ గారు, మీ అండర్స్టాండింగ్ ప్రకారం ఇక్కడ ఆటో నగర్ పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా? తప్పనిసరిగా ఉందండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు 27 ఎకరాల ఆటో నగర్ కోసం కేటాయింపు జరిగింది. జరిగిన తర్వాత దాన్ని ఫేజర్ మేనర్ కింద డివైడ్ చేశారు. అప్పుడు అంబేద్కర్ అని ఒక ఆర్డీఓ పార్వతీపురం నుంచి వచ్చినప్పుడు 7.5 ఎకరాలు ఎంతో అప్పుడు ఆ రోజు ఇవ్వడం జరిగింది. తర్వాత టీడీఆర్లు ఇచ్చారు. తర్వాత దాన్ని అట్లాగే ఉంచేశారు. ఎందుకు? అంటే గవర్నమెంట్కు పూర్తి స్థాయిలో ప్రజల పట్ల ఒక అభిప్రాయం లేకపోవడం, ఆ కార్యక్రమాలు వల్ల వాళ్ళకి కలిసి వచ్చేది ప్రజల్లో ఒక అభిప్రాయం లేకపోవడం అంటే గ్యారంటీగా అది చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది ప్రజలకని ఆలోచన చేస్తే ప్రభుత్వాలు చేస్తాయి. ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చిందని చెప్పి ప్రజల నుంచి ఏమి రాలేదు. అది అంటే అలా మూలపడేశారు ఆ కార్యక్రమాన్ని. విజయనగరంలో కూడా కారణాలు ఏంటి మనం అసెస్ చేసుకుంటే? కారణాలు ఏంటంటే ప్రభుత్వంలో వచ్చినటువంటి పెద్దలకి ఆ కార్యక్రమం చేయాలనే చిత్తశుద్ధి లేకపోవటం. రైట్, ఇది దానికి క్లియర్ గా కనిపించింది. సో అప్పల్ నాయుడు గారు మీరేం చెప్తారు? అది బాబ్జీ గారు చెప్పింది 100% కరెక్ట్. ప్రభుత్వం అయితే కేటాయింపు జరిగింది, కానీ దానిలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అది పెడదామనేటువంటి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే, దాని పర్సూయన్స్ లేకపోవడం వల్లే ఈ ల్యాబ్స్ 100% జరిగింది. సో ఒకవేళ రేపు ఎలక్షన్లు అయిన తర్వాత మీ ప్రభుత్వం కనుక వచ్చే పరిస్థితి కనిపిస్తే ఇక్కడ ఆటో నగర్ వస్తుందా? తప్పకుండా వస్తుంది. మా ప్రభుత్వంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో నేను విప్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ తీసుకొచ్చాను, కానీ ఈ రోజుకి అది పూర్తిగా మూతేసేటువంటి పరిస్థితి వచ్చింది. రైట్, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, అలాగే జూట్ మిల్స్ ఉండేవి పూర్తిగా క్లోజ్ చేస్తారు. జూట్ మిల్స్ కూడా అబ్సల్యూట్ గా మనం డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్. రైట్, ఆదిరాజ్ గారు, సాలూరులో ఉన్నటువంటి ఆటో నగర్ ఇష్యూ అయితే మాత్రం 2 విడతల్లో భూమిని సేకరించడం, కొంతమందికి టీడీఆర్లు, కొంతమందికి కాంపన్సేషన్ ఇవ్వడం, నిజంగా అక్కడ నాయకుల్లో ఉన్నటువంటి అనైక్యత వల్లనే ఆ కార్యక్రమం అక్కడ అది కానీ ఇక్కడ గ్రోత్ సెంటర్ కానీ విజయనగరంలో ఉన్నటువంటి ఆటో నగర్ కానీ ఈ జిల్లా నాయకుల్లో యూనిటీ లేకపోవడం అంటే ఇది మీ పార్టీ కూడా వర్తిస్తుందా? ఎవరున్నా కూడా ఒక ఇష్యూ ఉన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు మీ టైంలో తప్పు జరిగింది అని. మంచి కాన్సెప్ట్, ఒక విజన్ ఉండాలంటాను నేను. ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మీరు విజన్ ఉండాలని ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఆ విజన్ కాంగ్రెస్ కూడా లేదా అన్నది నా పాయింట్. అదే కదా విజన్ ఉండబెట్టే ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉండబెట్టే ఈ దేశం ఇంత అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎవరు విమర్శించడానికి లేదు. ఏ పార్టీకి అక్కడక్కడ చిన్న ల్యాబ్స్ ఉంటుండొచ్చు, కానీ ఇందాక మీరు టీడీపీ అదే ల్యాబ్స్ ఉంది అని అంటే దాన్ని మీరు వ్యతిరేకించారు. కాంగ్రెస్ హయాంలో 10 సంవత్సరాల్లో ఆటో నగర్ రాలేదంటే మీకు మాత్రం చిన్న ల్యాబ్స్ ఉందని మీరు సమర్థించుకుంటున్నారా? వ్యతిరేకించలేదు. ఏ రకంగా కరెక్ట్ ఇది? మేము వ్యతిరేకించలేదు. ఒక పని మొదలు పెట్టినప్పుడు ఒక విజన్తో మొదలు పెట్టాలి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలకపోవచ్చు. ఈ రోజున మేము 90% కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ని 10% వాళ్ళు చేసి సున్నాలు వేసి మేము ఓపెన్ చేసాం, తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ వంతెనలు కానీ అవన్నీ కాంగ్రెస్ టైంలో మంజూరైనటువంటివి కార్యక్రమాలు. మంజూరైనవి ఓవర్ బ్రిడ్జెస్ మొండిగోడలుగా ఉంచారు, ప్రాజెక్టులు మొండిగోడలుగా ఉంచారు. మీరే యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ రాగానే ఓపెన్ చేశారు. అవన్నీ ఇప్పుడు మేము కంప్లీట్ చేసాం. గవర్నమెంట్ రాగానే ఓపెన్ చేశారు. ఇవాళ అక్కడ పార్తీపురంలో ఉన్నటువంటి ఈ బొబ్బిల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఎవరు మొదలు పెట్టారు? ఇవాళ సీతారామన్ కానీ పార్తీపురం ఒక్క నిమిషం. మేము ప్లాస్టింగ్ చేసాం, సున్నాలు వేయడం కోడ్ వచ్చిందని వేయలేకపోయాం.
వీళ్ళు సున్నాలు వేసి ఇదంతా మాకంత అని చెప్పుకుంటున్నారు. అది ఏదవనివ్వండి, అంటే ఆ తోటపల్లి అవనివ్వండి, ఈ ఫ్లైఓవర్ అవనివ్వండి, ఒక ఆటో నగరం ఏదైనా కానీ. ఇక్కడ అందరూ ఉన్నారు. అంటే ఆటో నగరం మీ టైంలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అంటారు. మాక్సిమం అది తీసుకోవడం అసలు అది ఇనిషియేషనే లేదు. ఎందుకు లేదు? డెఫినెట్ గా ఆర్టీఓ ఎక్కడ ఉంది? మీకు మాట ఎక్కడ చెప్పే మీ ప్లేస్ ఎక్కడ ఐడెంటిఫై చేశారు చెప్పండి. లేదు, ఆటో ప్లేస్ నగర్కి. చెప్పండి, ఫస్ట్ ప్లేస్ ప్లేస్ చెప్పండి. చెప్పండి. ఎక్కడ ఆటో నగర్ ప్లాన్ చేశారు? ఇవాళ ఇందాక అప్పలనాయుడు గారు చెప్పినట్టు అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్లో అనైక్యత వలన కార్యక్రమం ఆగింది. ఇవాళ రెండో విజయవాడగా చెప్పుకునేటువంటి ప్రదేశం సాలూరు. అది ప్రతి ఒక్కరి బాధ్యత, ఏ ఒక్కరూ కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి కాదు. ప్రతిదీ కూడా ఇది సైక్లిక్ ప్రాసెస్లో కార్యక్రమాలు జరుగుతుంటాయి తప్ప ఎవరో కంప్లీట్ చేశారు, వాళ్ళు కంప్లీట్ చేసిన మనం చేయకూడదని వదిలేసేటట్టు, లేకపోతే మన స్టిక్కర్ల మీద వాళ్ళ స్టిక్కర్లు చేసుకునేటువంటి పరిస్థితి కాదు. రైట్. సో మీరు కూడా లీడర్ల మధ్యలో శుద్ధిని ఎవరు కూడా, మీరు కాదు కదా, ఎవరు కూడా ఎంచి చూపేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ ఇందాక మెడికల్ అండ్ హెల్త్ గురించి మాట్లాడారు మీరు. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకొచ్చారండి ఈ రాష్ట్రంలో? ఇవాళ ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటున్నటువంటి ఇవన్నీ ఉండకూడదనే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం. అంటే అప్పుడు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవా? ఇప్పుడు మాత్రమే వచ్చాయా? ఉన్నాయి కాబట్టి మళ్ళీ రిపీట్ కాకూడదని ఒక ప్రయత్నం సిన్సియర్ గా జరిగింది. ఎంత సిన్సియర్ గా జరిగిందంటే అంత సిన్సియర్ గా జరిగింది. సరే, మీ పార్టీ కాబట్టి మీరు సిన్సియర్ గా జరిగిందంటారు, ఆయన పార్టీ కాబట్టి ఆయన సిన్సియర్ గా జరిగిందంటారు. ప్రజలే డిసైడ్ చేస్తారు ఎవరి ప్రయత్నాలు సిన్సియర్ గా ప్రజల దాకా వెళ్ళాయి అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. రాష్ట్రంలో పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఎవరికైనా వైద్యం అందింది అన్న, విద్య అందిందన్నా, ఇంకేదైనా కార్యక్రమం అందిందన్నా, ఒక ఇల్లు దొరికిందన్నా, లేకపోతే రేషన్ కార్డు వచ్చి ఒక పెన్షన్ వచ్చిందన్న కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 10 ఏళ్ళలో మాత్రమే వచ్చింది. నా పాయింట్ ఏంటంటే ఇవాళ ఆటో నగర్ ఎందుకు రాలేదు? దానికి కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందా? మొదలు పెట్టాం, మేము ఇనిషియేట్ చేసాం, కంప్లీట్ కాలేదు, తర్వాత వచ్చి ప్రభుత్వాలు చేయాలి. సార్ జగదీష్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ పనులు అయిపోతే, ఆయన చెప్పిన మాట ప్రకారం ఆల్మోస్ట్ ప్లాస్టింగ్ పనులు కూడా అయిపోతే సున్నాలు మాత్రమే మీరు వేసుకున్నారు. ఇప్పుడు ఆటో నగర్ కి ఆల్మోస్ట్ ల్యాండ్ అంతా వాళ్ళు ఇచ్చేస్తే అంతా కంప్లీట్ 80% మీరే విన్నారు కదా. ఇప్పుడు ఎందుకు కంప్లీట్ చేయాలి? ఆయన డీవియేట్ అయ్యారు. ఆటో నగర్ కి ఎక్కడ ల్యాండ్ ఇవ్వలేదా? నథింగ్ ఆఫ్ సచ్ కైండ్. సరే, వాళ్ళు ఏం చేయలేదు, ఎవరు ఏం పట్టించుకోలేదు, మీరు ఎందుకు చేయాలి? ఆటో నగర్ ఎందుకు మీరు తీసుకున్నారు? వచ్చి కూడా 5 ఏళ్ళు అయింది కదా. రైట్. పక్క తీసేటువంటి ఆయన మాట్లాడే సున్నాలు ఈ ఓవర్ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారో, ఎప్పుడు కంప్లీట్ చేశారో ఇక్కడ అందరికీ తెలుసు. ఇక్కడ గానీ సీతానగరం గానీ మీరు మాట్లాడకండి. ప్రతిదీన్ని మీరు ఒక దీనిగా మీరు మాట్లాడకండి. ఒక్కసారి ఆయన కంప్లీట్ చేయనిద్దాం. ముఖ్య రియాక్షన్స్ తీసుకున్నాను కదా మేము. జగదీష్ గారు నేను వస్తాను మీ దగ్గర, మీ పాయింట్ తీసుకుంటాను. నాకు ఆన్సర్ రాలేదు, ఇంకా ఆన్సర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను. ఆటో నగర్ మీ టెన్యూర్ లో ఎందుకు కంప్లీట్ చేయాలి? రైట్. దట్ కాన్సెప్ట్ వాజ్ నాట్ దేర్. మా గవర్నమెంట్ లో కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. 9 నియోజకవర్గాల్లో 11 ఎంఎస్ఎంఈ పార్కులు 11 ప్రతి కాన్స్టెన్సీలో కూడా 70 ఏకర్స్ ఎక్వైర్ చేసాం. దాన్ని ఇవాళ అన్ని అందులో ఆటో నగర్ ఉంటుంది, ఇండస్ట్రీస్ ఉంటుంది. Certainly I can do that. Are those MSMEs working today? Yeah, that is working today. That is not land is acquired, everything, and it will be happening. అప్పలనాయుడు గారు, MSME పార్కులు వర్క్ చేస్తున్నాయా? ఎక్కడ లేదు మేడం. ఇక్కడ మా టైంలో ఎక్కువ చేసినట్టు కూడా కనీసం ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఇండస్ట్రీస్ మూసేసిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం. అసలు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆటో నగర్ లో లేనిది MSME పార్క్ లో ఉన్నది ఏంటండి? MSME పార్క్ ఇస్ ఇంటిగ్రేటెడ్. ఆటో నగర్ విల్ కమ్. ప్రజలకు తెలియని పేర్లు చెప్పడం వరకే ఇండస్ట్రీ, మేజర్ ఇండస్ట్రీ, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ఎన్ ఇంటిగ్రేటెడ్ వే. మేజర్ ఇండస్ట్రీ, ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, అక్కడ ఎంత మంది పని చేస్తున్నారో తెలియదు. సరే రైట్, పబ్లిక్ మీరు రియాక్ట్ అవ్వండి. ఇండస్ట్రియల్ పార్క్ ఉండేది మనకి ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ ఉంది, ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. కాకపోతే ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్లో ఒక్క ఇండస్ట్రీ కూడా నాట్ ప్రాపర్లీ వర్కింగ్ బికాస్ ఆఫ్ సో మెనీ ల్యాక్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, డ్యూ టు తెలుగులో మాట్లాడండి బికాజ్ మన ఆడియన్స్. ఎలక్ట్రిసిటీ లేదు. ఎక్కడ మీరు చెప్పే MSI పార్క్ లోనా? ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ లేదు మేడం, అసలు ఈ ఊర్లో అది లేదు, ఆ పార్కే లేదు, అసలు ఊర్లోనే లేదు. మైక్ తీసుకొని మాట్లాడండి. చెప్తున్నా వినండి. అయితే గ్రోత్ సెంటర్ లో ఒక ఇండస్ట్రీ కూడా ఇప్పుడు మీ పార్టీ నేతే ఉన్నారు ఇక్కడ, జగదీష్ గారు ఇక్కడే ఉన్నారు సార్. ఇక్కడ ఎలాంటి MSMI లేదు అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆటో నగర్ గురించి మాట్లాడారు. సాలూరులో ఆటో నగరు డెవలప్ కావాలి, కానీ ఇన్ని సంవత్సరాలు ఎవరికీ కూడా గుర్తులేదు. మీరు అన్నట్టు అక్కడ కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు.
దానికి ఇప్పటి వరకు కూడా ప్లేస్ని ఎక్వైరీ చేసామని చెప్పేసి అని ఒకరు చెప్తున్నారు, ప్లేస్ ఇచ్చేసామని ఒకరు ఆయన చెప్పిన చెప్తున్నారు. మాటకి రియాక్ట్ ఏమీ లేవు. అక్కడ ఆటో నగర్ సాలూరు ఆటో నగర్ కి ప్రత్యామ్నాయంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఎంఎస్ఎంఐ పార్క్ ఉంది అన్నది మీ ఎదురుగా జగదీష్ చెప్తున్న మాట. అస్సలు లేవు. ఆ ఎంఎస్ఎంఐ ఇవి అస్సలు లేవు ఎక్కడా కూడా. ఇప్పుడు గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు వచ్చాయి, డెవలప్ కాలేదు. ఇక్కడ ఉన్న మీడియం ఇండస్ట్రీగా ఉన్న జూట్ మిల్లులు ఇక్కడ మూతపడ్డాయి. దాని మీద మీరు మాట్లాడమంటే మాట్లాడతారు. మూతపడ్డాయి. ఏ పార్కులు లేవు. ఎంఎస్ఎంఐ మెయిన్ ఉద్దేశం ఆలోచించుకుంటే, మనం ఆ మెయిన్ ఫోకస్ ఆలోచించుకుంటే, ఇందాక ఆయన చెప్పినట్టుగా ఫుల్ ఫామ్ స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్. నేను మాట్లాడేది కార్మికులు, దాని తర్వాత లారీ బిల్డింగ్ కి సంబంధించి. కానీ చిన్న చిన్న లారీలు రోడ్డు మీద ఆపుకొని, లారీ డ్రైవరు క్లీనరు రోడ్డు మీద పడుకొని కనీసం ఒక లారీ 2 లారీలు తిప్పుకునే వాళ్ళకి ఎంఎస్ఎంఐ పార్క్లో రిజిస్టర్ అయ్యే అంత సీను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ బేసిక్గా ఆటో నగర్ అనే ఒక ప్రాంతాన్ని కనుక అభివృద్ధి చేస్తే అక్కడి నుంచి ఎందరో మందికి మీరు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆ ట్రేడ్ డివిజన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిందే in an integrated way they will have free power, transport and everything, and at the same time business opportunities, even a small scale industry also, even a small person also అందులో తీసుకురావాలనే అది ఇంటిగ్రేటెడ్గా తీసుకురావడం జరిగింది. చెప్పేటట్టు ఏంటంటే ఇక్కడ గ్రోత్ సెంటర్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఇవి ఇప్పటికీ ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ల్యాండ్ ఎక్విజిషన్ వాజ్ కంప్లీటెడ్. దేనికి? గ్రోత్ సెంటర్ కా? నో ఎంఎస్ఎంఈ పార్క్స్ కి. దానికి ఇంకా మీరు ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎంఎస్ఎంఈ ఉందన్నారు కదా. ప్రతి 9 కాన్స్టిట్యుయెన్సీస్ లో 11 పెడతా ఉన్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ కంప్లీటెడ్. ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. yes మేడం సార్ యు హావ్ టు కరెక్ట్ దిస్. ఇందాక మీరు ఉంది అన్నారు, ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ హ్యాస్ దట్ అన్నారు. అందుకనే నేను ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాను. జగదీష్ గారు చెప్పింది వారి గవర్నమెంట్ ప్రపోజల్. 27/9/2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాకి 10 హామీలు ఇచ్చారు. 10 హామీల్లో 3టికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. 7 ఖాళీగా ఉన్నాయి. అందులో ఆయన చెప్పినటువంటి పార్క్ కూడా ఉంది. ఇక మీకు క్లియర్ గా చెప్పిస్తాను మేడం. ఫస్ట్ మేడం దట్ ఈస్ వర్క్ ఈస్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. I don't say that. Madam, we have acquired the land and that is a work is in progress. It is not true madam, because నేను చెప్పేదంటే జగదీష్ గారు చెప్పినటువంటి ప్రతి స్కీమ్ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో ఉంది. కానీ అది గ్రౌండ్ లోకి వెళ్ళడానికి ఇట్ ఇస్ టేక్ టూ మచ్ టైం. వాళ్ళకి ఇంకొక 20 సంవత్సరాలు టైం ఇవ్వాల్సి. సాలూరులో మీరు ఒక్క ఆటో నగర్ ఏర్పాటు చేస్తే 11 మండలాల్లో 11 నియోజకవర్గాలలో మీరు ఎంఎస్ఎంఈ పార్కులు బిల్డ్ చేయడం అంటే ఒకటి చేస్తే అయిపోయేదానికి మీరు 11కి ఇంకా గ్రౌండ్ ఎక్విజిషన్ లోనే ఉన్నారు. మేడం కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి మామూలు పార్కులే వీళ్ళు కబ్జా చేస్తే ఇంకా ఎంఎస్ఎం పార్కులు ఎప్పుడు వస్తాయి? ప్రాబ్లం ఏంటి? ఆటో నగర్ తీసుకురావడానికి ప్రాబ్లం లేదు. we are addressing that problem also in this park. అచ్చా we are addressing that next problem version also in this అంటారు, park. అప్గ్రేడెడ్ వెర్షన్ అంటారు. yeah that is నేను చెప్పేది మరి ఆయన చెప్తున్నటువంటి విజనరీ చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ లో ఇదిగో మేడం నా దగ్గర ఉంది. మొట్టమొదటి ఇండియా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, రెండోది పారిశ్రామిక నగరం. మేడం నేను చెప్తున్నాను అది మొన్న వేశారు మేడం. రెండోది పారిశ్రామిక నగరం అన్నారు. అడగండి ఇప్పుడు ఎట్లా ఉందో గ్రోత్ సెంటర్ ఎలా ఉందో. మూడోది ఏడాది కాలంలో తోటపల్లి రిజర్వాయర్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఫుడ్ పార్క్ ఎక్కడ ఉందో చెప్పగలరా మీరు? ఫుడ్ పార్క్ ఎక్కడ పెట్టారు చెప్పగలరా? ఏమైనా నిధులు వచ్చినాయా? మేడం విజయనగరం స్మార్ట్ సిటీగా తయారు చేస్తా ఉన్నారు. ఎంత స్మార్ట్ అంటే 5 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇవ్వటం. అది విజయనగరం స్మార్ట్. వారు చెప్పిన స్కీమ్స్ అన్ని కూడా తప్పనట్లా, వారు చెప్పిన వాస్తవమే. కానీ అవన్నీ గ్రౌండ్ లోకి రావడానికి మా పిల్లలు చెప్పండి ల్యాండ్ ఎక్విజిషన్ ఎయిర్పోర్ట్ వల్ల విజయనగరం జిల్లా అభివృద్ధి చెందిస్తుందా? దాదాపుగా జూట్ మిల్ 30,000 మంది కార్మికులు రోడ్డు మీద పడున్నారు. జూట్ మిల్ కోసం మాట్లాడలేదు. ఒక ఎయిర్పోర్ట్ ఎవరికి కావాలండి? ఎయిర్పోర్ట్ ఎవరి కోసం? ఎయిర్పోర్ట్
ఎవరి కోసం? సరే, ఈ రోజు ఇక్కడ 30,000 మంది ఇక్కడ జూట్ మిల్ basic గా కార్మికులు రోడ్డు మీద భోగాపురం ఉన్నారు. ఎయిర్పోర్ట్ కన్నా దీనికోసం కొద్దిగా ఎందుకు roads మాట్లాడరు? బాగుండాలి first. అంటే ఇది కావాలి. ఏది స్మార్ట్ సిటీ అన్నారు, మీకు ఇండస్ట్రియలైజేషన్ కావాలా? ఎయిర్పోర్ట్ లేకుండా అలాగే అడ్డగా మాట్లాడితే ఎలక్ట్రానిక్ మీకు పార్క్ ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంది సార్? లేకుండా ఇండస్ట్రియలైజేషన్ సార్, వస్తుందా? ఏమండి? ఎయిర్పోర్ట్ లేకుండా ఇండస్ట్రియలైజేషన్ వస్తుందా? శవాలు చచ్చిపోతే మీరు ఇండస్ట్రియలైజేషన్ సమాధులు లేకుండా కడతారా? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ శవాలు వస్తుందా? చచ్చిపోతే మీరు చెప్పండి. సమాధులు కడతారా? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జనం వస్తుందా? చచ్చిపోతే చెప్పండి. మీరు ఎయిర్పోర్ట్ కడతారా? జనం చచ్చిపోతే మీరు ఎయిర్పోర్ట్ కడతారా? మీరు జూట్ తోటపల్లి ప్రాజెక్టుకి రైతుల మీద కలుపులు జరిపారు. మీరు తోటపల్లి ప్రాజెక్టుకి రైతుల మీద కలుపులు రైట్, ఒక్కసారి జరిపారు. ఈ ఒక్కసారి జిల్లాలో ఒక్కసారి రైతుల మీద బాబు కలుపులు గారు, జరిపారు. తోటపల్లి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి. ఇందాక మీరు అన్నట్టు జూట్ మిల్ కోసం తోటపల్లి రైతుల మీద ప్రాజెక్ట్ కలుపులు కంప్లీట్ జరిపారు. అవ్వకుండా జూట్ మిల్ ప్రజలకు అంకితం చేశారు. తోటపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండానే దాని మీద పూర్తి అడ్వర్టైజింగ్ మీరే తీసుకున్నారు అన్నది ప్రజల దగ్గర నుంచి ఎవరు విపక్షాల అనమనండి, దగ్గర నుంచి ఎవరు వస్తున్న అనమనండి? మాట. True or తోటపల్లి false? ప్రాజెక్ట్ ఇంక కంప్లీట్ చేయలేదని అన్నమనండి. ఎవరినైనా ఇప్పుడు అడుగుతాను. తోటపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వక ఆ మండలాల రైతులకి తాగునీరు సాగునీరు లేక చనిపోతున్నారు అన్నది పాయింట్. yes or no? ఓన్లీ దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ ఎగ్జాగరేటింగ్ ద థింగ్స్. ఒక రోజు కాదు 3 రోజులకు వస్తుంది, ఇప్పుడు 5 రోజులు చెప్పారు. ఇంకొక దగ్గరికి వెళ్తే 10 రోజులు అని చెప్తారు. సో ఓన్లీ ఎగ్జాగరేషన్ ఓన్లీ ఎగ్జాగరేషన్, లేదంటారా? ఓన్లీ ఎగ్జాగరేషన్. చెప్పింది అదే. బాబు గారు, రేగడిగడ్డ సీమలగడ్డ జంజావతి తోటపల్లి ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ అయిపోయినాయా? రిగార్డింగ్ తోటపల్లి గురించి ఒక మాట మాట్లాడుకోవాలంటే 2003లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు శంకుస్థాపన చేసినటువంటి మాట వాస్తవం. శంకుస్థాపన మాట్లాడతాం. దీని హిస్టరీ చెప్పాలా. తర్వాత రీసెంట్గా వచ్చినప్పుడు ప్రారంభోత్సవం 90% వర్క్ తర్వాత ప్రారంభోత్సవం చేయడం వాస్తవం. ఈ మధ్యస్థంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని టోటల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ గారు దాన్ని 190 పాళ్ళు పూర్తి చేసినటువంటి ఘనత వాళ్ళకే దక్కుతుంది, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నవండి. అంటే ఇప్పుడు కంప్లీట్ అయిందని ఒప్పుకున్నారు కదా. 90% ఓన్లీ. 90% వర్క్ జరిగిందా జగదీష్ లేదా? గారు, That's the point. జగదీష్ గారు, మీ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవానికి 90% కంప్లీట్ అయింది. రిమైనింగ్ 10% వరకు ఇవాళ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో పిల్ల కాలువలు కంప్లీట్ చేయలేక మీరు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. రైతాంగానికి నీరు అందే పరిస్థితి, అందని పరిస్థితి. నీరు అయితే ఉంది మేడం, పిల్లకాలు లేకపోతే నీరు ఎక్కడికి వెళ్తుంది? ఇవాళ కరువు దాపరించిందంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఈ జిల్లాకు తోటపల్లి ఉండి కూడా రైతులు మన్ను తినవలసినటువంటి పరిస్థితి వచ్చింది. చెప్పారు 26 మండలాలు కరువు ఎందుకు వచ్చింది మేడం? నీరు అండితే అంటే రెయిన్ ఫాల్ డెఫిషియన్సీ ఉంటే కరువు రాదా? ఇరిగేషన్ కూడా కావాలి కదా. We are not ఇరిగేషన్ కూడా కావాలి కదా. గాడ్లీ ప్రాబ్లమ్స్ నేచర్ తాలూకా దానికి తక్కువ ఉంటుందండి. కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి మేడం. నేను ఏం చెప్తున్నానంటే రెయిన్ ఫాల్ డిఫెక్ట్ కాదు, నేను రెయిన్ ఫాల్ గురించి అడగట్లేదండి. నాకు తోటపల్లి రిజర్వాయర్ కంప్లీట్ అయిందా లేదా? రైతాంగానికి నీరు అందని పరిస్థితి తోటపల్లి ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. తోటపల్లి ప్రాజెక్టుని కంప్లీట్ చేశారు. ఒప్పుకుందాం. రేగడిగడ్డ సీమలగడ్డ జంజావతి ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? మిగతా ప్రాజెక్టులు ఏవి కంప్లీట్ కాలేదు. ప్రాబ్లం ఉంది ఒకటి. రెండోది అసలు మేజర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే 34 మండలాల్లో 26 మండలాలు కరువు ఎందుకు వస్తుంది? కరువు అనేది అబ్సల్యూట్లీ అడ్రెస్ చేయాల్సిన సెకండ్ పాయింట్. రైట్. చైన్ ఆన్సర్. చెప్పండి. ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిత్తశుద్ధితో మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకో మాట, ప్రాజెక్ట్ ఉంది జగదీష్ గారు ఇవాళ జంజావతి ఉంది, మీ పక్కనే ఉంది జంజావతి. ఒకసారి అశోక్ గజపతిరాజు గారు ఈ జిల్లాలో ఇరిగేషన్ ఎవరు చేశారో పునాదులు మర్చిపోయి అనుకుందాం కాసేపు. మిగిలింది సరే తోటపల్లి ప్రాజెక్ట్ గురించి మిగిలిన 3 ప్రాజెక్టులు చెప్పాను. రైట్. ఆయన అడ్రస్ చేసిన జంజావతి ప్రాజెక్టు గురించి కానీ రేగిడిగడ్డ ప్రాజెక్ట్ గురించి కానీ ఇవి ఎందుకు కంప్లీట్ చేయలేదు? జంజావతి ప్రాజెక్ట్ 1978 నుంచి ఇట్ హస్ బీన్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ విత్ ద ఒరిస్సా గవర్నమెంట్. ఒరిస్సా గవర్నమెంట్ దే ఆర్ నాట్ అట్ ఆల్ హీడింగ్. చాలా ఇవి జరిగినాయి, చర్చలు జరిగినాయి, డిస్కషన్ జరిగినాయి. ఏం జరిగినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే ఈరోజు ఏంటంటే ఆ విలేజెస్ని వదిలేసి
సబ్మెర్జింగ్ అవ్వకుండా రిమైనింగ్ రిజర్వాయర్ని ఫుల్ చేసి టెంపరీగా నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఏదైతే ఓన్లీ అప్పర్ కెనాల్ ఏదైతే ఉందో దట్ ఈస్ వర్క్ ఈజ్ ఆన్ గోయింగ్ ఆన్. ఈ ఖరీఫ్ కి అప్పర్ కెనాల్ నుంచి కూడా డిస్ప్యూట్ అవ్వదండి. ఇట్ విల్ నాట్ బి డన్. నేను చెప్తున్నాను, నేను ప్రతి సమస్యను చెప్పకండి. ఒరిస్సా వాళ్ళు వినకపోతే ఏం చేయమంటారు? నీళ్ళు ఇచ్చామలేదా? ఒరిస్సా వాళ్ళు వినకపోతే ఏం చేయమంటారు? డిస్ప్యూట్ ఉండిపోయిందని మాట్లాడతారు. మీరు అనగా డిస్ప్యూట్ ఉందని కాలక్షేపం చేసింది వాళ్ళు. డిస్ప్యూట్ పక్కన పెట్టి నీళ్ళు ఇస్తారా మేము? రైట్ సరే, ఉన్న ప్రాబ్లం ని అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి ఒరిస్సా ప్రభుత్వంతో 2 స్టేట్ల సమస్య అండి. అది 2 స్టేట్ల ఈ సమస్య. వాటర్ చెప్తారు పరిష్కారానికి మార్గం ఆలోచించి ఇవాళ నీళ్ళు ఇస్తా ఉన్నాం. రైట్, అదే దిశగా గనక మనం ముందుకు నడిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండదు. వన్ ఫైనల్ పాయింట్, నాకు కంక్లూడ్ చేయాల్సిన టైం వచ్చింది. వన్ ఫైనల్ పాయింట్ అండి జగదీష్ గారు అండ్ మిగిలిన ఇతర పార్టీ నేతలకు కూడా. ముఖ్యంగా ఇక్కడ మరో సమస్య ఏంటంటే గిరిజన ప్రాంతం అధికంగా ఉంది ఈ ఏరియాలో. కానీ గిరిజనులు ఏదైతే పండిస్తున్నారో హనీ దగ్గర నుంచి కుంకుడుకాయల దగ్గర నుంచి ఇతరత్ర ప్రాసెస్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ సరిపడినంత లేవు. గిట్టుబాటు ధర రావట్లేదు. దళారీల దౌర్జన్యం. ఇన్ని రకాలుగా గిరిజనులు ఇబ్బందులు పడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారని మిమ్మల్ని అడిగే ముందర ఇక్కడ పరిస్థితి ఏంటి? బాబ్జీ గారు మీరు చెప్పండి. విజయనగరం జిల్లాలో గిరిజనులు గతంలో చేసినటువంటి వ్యవసాయ సాగు నుంచి ఇప్పుడు దిగిపోయారు. అందరూ కూడా మైదాన ప్రాంతానికి ఎక్కువ వచ్చారు. మనకి చాలా పెద్ద సమస్య ఉంది. జీసీసీలు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి ఉన్నటువంటి విలువ ఎక్కువ. ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో తెలియదు కానీ అసలు కొండల్లో మనం ఏనుగులు ఉండాల్సిన ప్రాంతాన్ని మన వాళ్ళు కబ్జా చేస్తే ఏనుగులకు దారి తెప్పే పార్వతీపురం డివిజన్ అంతా తిరుగుతున్నాయి. ఆ స్థితికి వచ్చాయి. అంటే గిరిజనులు అక్కడ లేరు. అక్కడ వాస్తవాన్ని ఇప్పుడు చనిపోయండి. ఏనుగులన్నీ తిరగలేక చేస్తున్నాయి. ఒరిస్సాకి ఇక్కడికి మన ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్నాయి అటు ఇటును. కాబట్టి పెద్ద ఇష్యూ. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా మనం సీలేరు, చింతపల్లి, అడుకు, డుబ్రుగూడ, ఇటు మనం గుమ్మలక్ష్మీపురం కానీ లేకపోతే ఈ ఏజెన్సీలో ఎక్కువగా వ్యవసాయం చేసే గిరిజనులు ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు, కోల్డ్ స్టోరేజ్ లేదు, జీసీసీ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ లేవు, పడిపోయినాయి. మనం చూసారు కదా రాష్ట్రంలో గిరిజన శాఖ లేవు అన్న పాయింట్ మీద మీరు ఏకీభవిస్తారు. ఆదిరాజ్ గారు మీరు లేవా? నేను 100% ఏకీపిస్తాను ఆ పాయింట్ పైన. నేను ఇంకా మిగిలిన వాళ్ళని అడిగే ప్రసక్తే లేదు. ఒక్కటి కూడా లేదా? మేడం కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఒక్కటి కూడా లేదా? ఒక్కటి లేదు. ఒకటి వాస్తవానికి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుందండి. 3 ప్రైవేట్ ఉన్నాయి తప్ప ప్రభుత్వ పరంగా గిరిజన ప్రాంతాల్లో ఏ ఒక్క యూనిట్ కూడా లేదు. జగదీష్ పరంగా పెట్టి సబ్సిడీ ద్వారా ఇచ్చి యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ. ఆ పాయింట్ మీరు అసలు ఆలోచించారా ఇప్పటి వరకు? ఈ 4-5 ఏళ్లలో? 4 ఏళ్లలో ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో మీరు మాట్లాడారు కదా, ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేశాం. నో ప్రైవేట్ పర్సన్ ఇస్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ ఎనీ టామరిన్ ఆర్ ఎనీ జీసీసీ ప్రోడక్ట్. ఓన్లీ ఏజెన్సీ, గవర్నమెంట్ ఏజెన్సీ ఇస్ టేకింగ్ అప్. ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ని ఏర్పాటు చేయడానికి వచ్చే ప్రాబ్లం ఏంటి, అడ్డేంటి? దేర్ ఆర్ సర్టన్ కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి మేడం. ప్రైవేట్ కాదు, నేను డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ కూడా మీకు ట్రైబల్ ఏరియా, మీరు ప్లెయిన్ ఏరియాలో ఉంటారు. గుమలక్ష్మీపురం గురించి తెలుసా? గుమలక్ష్మీపురంలో ఉంది. నేను చెప్తాను. నేను అది ఇక్కడ మాట్లాడతారు. ఇంకొక ఫైనల్ పాయింట్ ఏంటంటే బాబు కూర్చోండి ఒక్కసారి. మేడం గుమలక్ష్మీపురంలో ఉంది. గుమలక్ష్మీపురంలో ఉంది. ఒకటేనా అండి? ఒకటే కోల్డ్ స్టోరేజ్ యూనిట్ మీరు చెప్పిన ప్లేస్ ఒకటేనా? ఓన్లీ వన్ కోల్డ్ స్టోరేజ్, బట్ దేర్ ఆర్ కలెక్షన్ సెంటర్స్ ఆర్ దేర్ వేర్ స్టోరేజ్ ఇస్ దేర్. కలెక్షన్ సెంటర్ ఎట్ ద సేమ్ టైం స్టోరేజ్ కూడా ఉంటుంది. కనెక్టెడ్ టు వైజాగ్. ఎనీ పెరిషబుల్ థింగ్ ఇస్ దేర్, దే ఆర్ బీయింగ్ టేకెన్ ఇంటు వైజాగ్. అంబులెన్స్ కోసం చెప్పారు వారు. అట్లాగే కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఉండొచ్చు. దానికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అన్నిటికన్నా కీలకంగా కావాల్సింది ఏంటంటే గిరిజన ప్రాంతానికి, మైదాన ప్రాంతానికి తక్షణంగా విజయనగరం జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి కావాలి. రైట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రైట్. సో ఇవాళ డిబేట్ కి కంప్లీట్ గా కంక్లూజన్ చెప్పాలి అని అంటే ఒక పాయింట్ మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఇక్కడ హెల్త్ ఫెసిలిటీస్ ఏదైతే అధికార పార్టీ అంటే ప్రభుత్వం సప్లై చేస్తోందో అక్కడి దగ్గర నుంచి రోడ్ ఫెసిలిటీస్ కానీ, పిల్లలకి స్కూల్ ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్స్ ఫెసిలిటీస్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఆబ్వియస్లీ ప్రభుత్వ వైపు నుంచి ఎంతో కొంత కృషి ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఇంకా కావాల్సిన పరిస్థితి
కనిపిస్తోంది. ఇది అధికార పార్టీ గమనించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏదైతే పాయింట్స్ మనం మాట్లాడామో ఆటోనగర్ కి సంబంధించి అధికార పార్టీ ప్రతినిధులు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఎంఎస్ఎంఐ పార్క్లు ఏర్పాటు చేశాం, గ్రోత్ సెంటర్స్ అంటున్నారు. కానీ ఇక్కడ నుంచి వస్తున్న ప్రజలైతే మాత్రం దాన్ని కంప్లీట్ గా వ్యతిరేకిస్తున్నారు. అలాంటివి ఏవి ఇక్కడ కనపడట్లేదు అంటున్నారు. దాని గురించి కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అయితే కనిపిస్తోంది. మొత్తానికి బొబ్బిలికి సంబంధించి ఇంకా జరగాల్సిన పనులు, కావాల్సిన పనులు చాలా ఉన్నాయి. రాజకీయ నాయకులు వాటిని అడ్రస్ చేస్తే బాగుంటుంది అన్నది ఈ చర్చ యొక్క సారాంశం. థ్యాంక్ యూ సో మచ్ నేతలందరికీ పార్టిసిపేట్ చేసినందుకు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.